నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ మిలాన్ ఎక్సర్సైజ్ 2022. ఈ మిలాన్ ఎక్సర్సైజ్ అనేది మన ఇండియన్ నేవీకి సంబంధించిన ఒక జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట. ఇంతకీ ఏ దేశాలు పాల్గొంటున్నాయి, మిలాన్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, ఈ ఎక్సర్సైజ్ యొక్క థీమ్ ఏంటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంతకీ న్యూస్లో ఎందుకు వచ్చింది? ఇండియన్ నేవీ యొక్క బహుపాక్షిక వ్యాయామం. ఫస్ట్, మన ఇండియా యొక్క రక్షణ బలగాలు ఎన్ని ఉన్నాయి? బేసిక్గా 3 మేజర్ బలగాలు ఉన్నాయి. ఒకటి ఇండియన్ ఆర్మీ, ఇంకోటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇంకోటి ఇండియన్ నేవీ. ఆర్మీ ఏమో ల్యాండ్ పార్ట్ చూసుకుంటుంది, ఎయిర్ ఫోర్స్ ఏమో ఆకాశం చూసుకుంటుంది, నావీ ఏమో వాటర్స్ చూసుకుంటుంది. ఇండియన్ నేవీ యొక్క బహుపాక్షిక వ్యాయామం. బహుపాక్షిక అంటే ఏంటి? మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. మామూలుగా బైలాటరల్ ఎక్సర్సైజ్ కూడా జరుగుతూ ఉంటాయి. బైలాటరల్ అంటే ఉదాహరణకి సింబెక్స్ తీసుకోండి. సింబెక్స్ అనేది ఇండియన్ నేవీ, సింగపూర్ నేవీ ఈ రెండు కలిపి చేసే జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట. 2 దేశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ద్వైపాక్షిక బైలాటరల్ అంటారు. ఎప్పుడైతే ఎక్కువ 2-3 కన్నా ఎక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి అప్పుడు బహుపాక్షిక లేదా మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అంటారు. అలా ఈ ఇయర్ ఏదైతే జరుగుతుందో దాన్ని మిలాన్ 2022 అన్నారు. మిలాన్ 2022 ఓకే ఫైన్, ఈ ఇయర్ జరుగుతుంది కాబట్టి 2022. బట్ వాట్ ఈజ్ మిలాన్? హిందీలో మిలన్ అంటే టు మీట్, కలవడం అనమాట. ఎక్కడైతే కొన్ని కంట్రీస్ యొక్క నేవీస్ కలుస్తాయో జస్ట్ టు షేర్ దేర్ ఐడియాస్, జస్ట్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్స్, దాన్ని మిలాన్ అంటారు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? February 25 స్టార్ట్ అయింది. ఎక్కడ జరుగుతుంది ఇది? అవర్ వెరీ ఓన్ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో జరుగుతోంది. విశాఖపట్నంని సిటీ ఆఫ్ డెస్టినీ అని తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ముంబైని సిటీ ఆఫ్ డ్రీమ్స్ అంటారు, హైదరాబాద్ని సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు, సిటీ ఆఫ్ నవాబ్స్ అంటారు. అయితే యాక్చువల్గా మిలాన్ 2022కి ముందు మిలాన్ 2020 జరగాలి. అయితే COVID-19 కారణంగా మిలాన్ 2020 అనేది జరగలేదు. అంటే ఏదైతే మన February 25 స్టార్ట్ అయిందో దానికి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఇట్ హ్యాస్ గెయిన్డ్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనమాట. కీ పాయింట్స్ ఏంటని గమనిస్తే ఈ సంవత్సరం ఏదో జరుగుతుంది దాని యొక్క థీమ్ ఏంటి? సహస్యం, సమన్వయం, సహకారం. అంటే ఇంగ్లీష్లో కామ్రాడరీ, కొహెషన్, కొలాబరేషన్. అంటే ధైర్య సాహసాలు, ఒకళ్ళతో ఒకళ్ళు తోడుండడం, ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకోవడం అనమాట. ఇందాక మనం తెలుసుకున్నాం 2 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తే బైలాటరల్ అని, అంతకన్నా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే 3 అయితే ట్రైలాటరల్, 4 అయితే క్వాడ్రిలాటరల్, ఇంకా అక్కడి నుంచి ఎంత అయితే దాన్ని మల్టీలాటరల్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మిలాన్ 2022 ఏదైతే ఎక్సర్సైజ్ జరుగుతుందో 40 కంటే ఎక్కువ దేశాలు తమ యుద్ధ నౌకలు, అత్యున్నత స్థాయి ప్రతినిధులను పంపడంతో మిలాన్ 22 దాని అతిపెద్ద భాగస్వామ్యానికి సాక్ష్యం ఇస్తుంది. అంటే మిలాన్ 22 అనేది ఇంటర్నేషనల్ వైడ్గా నేవీ పరంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు. జస్ట్ లుక్ ఎట్ ద సైజ్. ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి? 40 కంటే ఎక్కువ. టు బీ ప్రిసైజ్ 46. యాక్చువల్లీ దీంట్లో అన్ని కంట్రీలు పార్టిసిపేట్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ 46 కంట్రీస్కి ఇన్వైట్స్ పంపించారు, మీరు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వండి అని. కాకపోతే కొన్ని దేశాలేమో మా నేవల్ షిప్స్ని పంపించము, కానీ మా కంట్రీస్ నుంచి డిగ్నిటరీస్ని పంపిస్తామని చెప్పిందనమాట. సో అప్రాక్సిమేట్గా 14 to 15 కంట్రీస్ వాళ్ళ యొక్క నేవల్ షిప్స్ని పంపించాయి. ఉదాహరణకి శ్రీలంక, వియత్నాం, ఫ్రాన్స్ అనమాట. మనం ఇందాక తెలుసుకున్నాము మిలాన్ 2020లో కూడా జరగాలి, కానీ COVID-19 వల్ల 2020లో జరగలేదు. హెన్స్ ఈ సంవత్సరం ఏదైతే జరుగుతుందో 2022 దానికి సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత పెరిగిపోయింది అని. మిలాన్ యొక్క ఈ ఎడిషన్ పరిధిలోను అలానే సంక్లిష్టతలోను పెద్దదిగా ఉంటుంది. అంటే స్కోప్ అట్ ద సేమ్ టైం కాంప్లెక్సిటీ పరంగా ఎక్కువగా ఉంటుంది. అలాగే సముద్రంలో వ్యాయామాలు, వెన్ దే డూ ద ఎక్సర్సైజ్ ఇన్ ద ఓషన్, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఉపరితలం అంటే సర్ఫేస్ మీద, ఉపరితలం అంటే సబ్ సర్ఫేస్ అంటే కొంచెం కిందకి వెళ్ళి, అలానే గాలి అంటే సర్ఫేస్ టు ఎయిర్ రిలేటెడ్, అలానే ఆయుధ కాల్పుల వ్యాయామాలు అంటే ఒకవేళ నేవీ నుంచి ఏదైనా వెపన్స్ని ఫైర్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తారు. ఇందాక మనం తెలుసుకున్నాం 40కి పైగా దేశాలు ఇందులో భాగస్వాములు. టు బీ ప్రిసైజ్ 46 కంట్రీస్కి ఇన్వైటీస్ పంపించారు అని. ఒకసారి మనం ఆ 46లో మేజర్ కంట్రీస్ని గమనిస్తే, గుర్తుపెట్టుకోండి ఇక్కడ 46 లేవు, దీస్ ఆర్ ద మేజర్ కంట్రీస్ విచ్ ఆర్ పార్టిసిపేటింగ్. ఆ మేజర్ కంట్రీస్ ఏమంటే ఆస్ట్రేలియా, ఇండోనేషియా, జపాన్, సౌత్ కొరియా, USA అంటే మన అమెరికా, సింగపూర్, శ్రీలంక, వియత్నాం, బంగ్లాదేశ్, రష్యా, UAE, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, UK. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆల్మోస్ట్ వాళ్ళు వరల్డ్లో ఉన్న అన్ని కాంటినెంట్స్ని కవర్ చేస్తారు. జాగ్రత్తగా గమనించండి. ఆస్ట్రేలియా కాంటినెంట్లో ఉంది, ఇండోనేషియా, జపాన్ ఏషియాలో ఉన్నాయి, సౌత్ కొరియా ఏషియాలోనే ఉంది, USA నార్త్ అమెరికాలో ఉంది, సింగపూర్ ఏషియాలోనే ఉంది, శ్రీలంక ఏషియాలోనే ఉంది, వియత్నాం, బంగ్లాదేశ్ ఏషియాలోనే ఉన్నాయి, రష్యా ఏషియాలోనే ఉంది, UAE ఏషియాలోనే ఉంది, బ్రెజిల్ సౌత్ అమెరికా దక్షిణ అమెరికాలో ఉంది, ఫ్రాన్స్ యూరోప్లో ఉంది, ఇజ్రాయిల్ ఏషియాలో ఉంది, సౌదీ అరేబియా ఏషియాలో ఉంది, సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంది, UK యూరోప్లో ఉంది. ఇంకోటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకటి జపాన్, ఆస్ట్రేలియా,
అలానే యుఎస్ఏ అండ్ ఆఫ్ కోర్స్ ఇండియా కూడా దీంట్లో భాగమే కాబట్టి ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా ఈ నాలుగిటిని కలిపి క్వాడ్ అంటారు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి, ఈ 4 దేశాలు డెమోక్రటిక్ కంట్రీస్, ఈ 4 ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ ఫామ్ చేసాయి, దాని పేరే క్వాడ్, QUAD. ఇండో పసిఫిక్ రీజన్ అంటే ఇండియన్ ఓషన్ని అలానే పసిఫిక్ ఓషన్ రీజన్ ఈ రెండింటిని కాపాడడానికి, ఇక్కడ మిలిటెన్సీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి ఒకవైపు అమెరికా, ఇంకోవైపు జపాన్, ఇంకోవైపు ఇండియా, ఇంకోవైపు ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు ఒక గ్రూప్గా ఉందన్నమాట, అది క్వాడ్. అలానే యుఎస్ఏ, యూకే అలానే ఆస్ట్రేలియా ఈ 3 కలిపి ఆకస్ అని ఇంకో ఆర్గనైజేషన్ ఫామ్ చేశాయి. ఆకస్ అంటే ఏంటి? యుఎస్ఏ అలానే యూకే ఈ 2 దేశాలు ఆస్ట్రేలియా దేశానికి న్యూక్లియర్ సబ్మెరైన్స్ డెవలప్ చేసుకునే కెపాసిటీని ప్రొవైడ్ చేసుకునే ప్రోగ్రామే ఆకస్ అనమాట. ఎందుకు మనం మిలాన్ 22 అంటే స్పెషల్ అంటే, ఒకవైపు క్వాడ్లో భాగస్వాములైన దేశాలు అందరూ వస్తున్నారు. ఏంటిది? యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా. అఫ్ కోర్స్ ఇండియాని ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి ఇండియా విల్ బి దేర్ ఫర్ షూర్. అలానే యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా ఈ 3 ఆకస్ టీమ్ ఫామ్ చేస్తున్నాయి, అది కూడా వస్తుంది కాబట్టి అలా సెకండ్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గమనించండి, యుఎస్ఏ ఉంది, రష్యా కూడా ఉంది. అండ్ లుకింగ్ అట్ ఉక్రెయిన్ రష్యా క్రైసిస్, వీ నీడ్ టు సీ హౌ దీస్ 2 థింగ్స్ హ్యాపెన్, హౌ దీస్ 2 కంట్రీస్ డెవలప్ దియర్ రిలేషన్. ఇంకొకటి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే, మనం ఇందాక ఏమనుకున్నాము, ఇవన్నీ కూడా మేజర్ కంట్రీస్ ఏవైతే మిలాన్ 22లో పార్టిసిపేట్ చేస్తున్నాయో, జాగ్రత్తగా గమనించండి, అక్కడ చైనా లేదు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఈ ఎక్సర్సైజ్ జరుగుతోంది ఇండియన్ ఓషన్ అలానే పసిఫిక్ ఓషన్ రీజన్ దీనికి సంబంధించి. అండ్ చైనాని కౌంటర్ చేయాలని చెప్పి మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్, వియట్నాం, శ్రీలంక, సింగపూర్, ఇండోనేషియా, జపాన్, సౌత్ కొరియా ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇండియా పక్కనే ఉంది చైనా, దానికి కూడా సముద్ర తీరం ఉంది, కానీ మనం చైనాని పిలవలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి కేవలం ఇండియానే కాకుండా ప్రపంచంలోని అన్ని కంట్రీలు ట్రై చేస్తాయని మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఇంతకీ మిలాన్ అనేది ఈ సంవత్సరం 2022లో జరుగుతుంది. 2020లో కోవిడ్-19 వల్ల జరగదని సంగతి మనం తెలుసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ మిలాన్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? మిలాన్ అనేది 1995లో అండమాన్ అండ్ నికోబార్ కమాండ్లో, అంటే ఈస్టర్న్ కమాండ్ అని, వెస్టర్న్ కమాండ్ అని, సదర్న్ కమాండ్ అని మన ఇండియన్ నేవీకి డిఫరెంట్ కమాండ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. అలా ఈ మిలాన్ అనేది అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ సెంటర్లో స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1995లో స్టార్ట్ అయింది. ఎలాంటి ఎక్సర్సైజ్ ఇది? భారత నావికాదళం ప్రారంభించిన ద్వైవార్షిక బహుపాక్షిక నౌకాదళ వ్యాయామం. మనకి ఇక్కడ 3 విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి ద్వైవార్షిక అంటే బైఎనియల్ అనమాట, అంటే ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఎక్సర్సైజ్. ఎలాంటి ఎక్సర్సైజ్? బహుపాక్షిక. మనం ఇందాక తెలుసుకున్నాం, ఇట్ ఈస్ ఎ మల్టీలాటరల్, అంటే 2-3 కన్నా ఎక్కువ దేశాలు పార్టిసిపేట్ చేసే ఎక్సర్సైజ్. ఎలాంటి ఎక్సర్సైజ్? నౌకాదళ వ్యాయామం, అంటే నావీకి సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట. 1990 అంటే మొట్టమొదటిసారిగా మిలాన్ అనే ఎక్సర్సైజ్ జరిగినప్పుడు ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక మరియు థాయిలాండ్ పాల్గొన్నాయి. అఫ్ కోర్స్ ఇండియా కూడా దాంట్లో మెంబరే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ వర్ ద ఫస్ట్ పార్ట్నర్ మెంబర్స్ విత్ ఇండియా. ఎప్పుడు? 1995లో ఫస్ట్ టైం మిలాన్ జరిగినప్పుడు. అలానే మిలాన్ 2022కి సంబంధించి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఏమనుంది? మిలాన్ అనేది 1995లో అండమాన్ మరియు నికోబార్ కమాండ్ సెంటర్ అని ఉంది. అయితే మిలాన్ 2022 ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ ఉంది. 1995లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మిలాన్ అనే ఎక్సర్సైజ్ అక్కడే జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అది విశాఖపట్నంలో జరుగుతోంది. ఎందుకు? ఇందాకే మనం చూసాం బిగినింగ్లో 40 కన్నా ఎక్కువ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి అని. అందుకని అండమాన్ అండ్ నికోబార్ దగ్గర పెడితే ప్లేస్ సరిపోదు అని చెప్పి విశాఖపట్నంలో పెడుతున్నారు. యాక్చువల్గా అయితే ఈ మిలాన్ ఎక్సర్సైజ్ అనేది లుక్ ఈస్ట్ పాలసీకి అనుగుణంగా తయారు చేసింది. అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా, మన ఇండియా యొక్క డెవలపింగ్ రిలేషన్స్ పరంగా లుక్ ఈస్ట్ పాలసీ కాస్త యాక్ట్ ఈస్ట్ పాలసీ అయింది. అంటే అంతకుముందు మన ఈస్టర్న్ కంట్రీస్కి అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు, కానీ యాజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సినారియో ఏదైతే ఉందో అది మారుతూ వచ్చేసరికి, లేదు మనం ఈస్టర్న్ కంట్రీస్ యొక్క సపోర్ట్ కూడా తీసుకోవాలి అని చెప్పి లుక్ ఈస్ట్ పాలసీ కాస్త యాక్ట్ ఈస్ట్ పాలసీ అయింది. దానికి తోడు సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, సాగర్ అనే పాలసీ ద్వారా, సాగర్ అనే విధానం ద్వారా కంట్రీస్ మధ్య దౌత్య సంబంధాలనేది చాలా మెరుగుపడుతున్నాయి అనమాట. అందుకని ఏమైంది? యాక్చువల్లీ మీరు ఇందాక చూసారు బిగినింగ్లో శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా, ఇండియా ఈ 5 కంట్రీలే 1995లో పార్టిసిపేట్ చేశాయి అని. కానీ ఇప్పుడు చూడండి 40 కన్నా ఎక్కువ దేశాలు, టు బి ప్రిసైజ్ 46 కంట్రీస్ అనమాట. ఎక్కడ 5 కంట్రీస్, ఎక్కడ 46? అది ఎందుకు అంటే ఆల్ బికాస్ ఆఫ్ లుక్ ఈస్ట్ పాలసీ కాస్త యాక్ట్
లెఫ్టిస్ట్ పాలసీ అవడం వల్ల, అంతేకాకుండా సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ సాగర్ విధానం వల్ల. ఇక్కడ మిలాన్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రామినెంట్ షిప్స్ ఒకసారి మనం గమనించవచ్చు. ఫస్ట్ వన్, ఆస్ట్రేలియా నుంచి HMAS అరుణ్తో వస్తుంది. అలానే USA నుంచి USS పోర్ట్ రాయల్ వస్తుంది. జపాన్ నుంచి JMSDF ఫుయుజుకి వస్తుంది. UK నుంచి HMS తమర్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా, USA, జపాన్, UK నుంచి వస్తున్న ప్రీమియర్ షిప్స్ అని చెప్పొచ్చు. చూసారుగా మిలాన్ 2022 ఎక్సర్సైజ్కి సంబంధించి. మామూలుగా ఎప్పుడైనా సరే ఇద్దరు ఒకటే ప్రొఫెషన్కి సంబంధించిన వ్యక్తులు మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు? ఉదాహరణ మనం క్రికెట్ తీసుకుందాం. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ని తీసుకుందాం. వీళ్ళిద్దరు కూడా ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్స్. సచిన్ టెండూల్కర్ ఒక స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు, రాహుల్ ద్రావిడ్ ఒక కట్ షాట్ ఆడాడు. రాహుల్ ద్రావిడ్కి సచిన్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ నచ్చింది. అరే సచిన్, ఈ షాట్ ఎలా ఆడారో నాకు కొంచెం చెప్పొచ్చు కదా అంటాడు. అప్పుడు రాహుల్ ద్రావిడ్ని సచిన్ కూడా అడుగుతాడు, నా స్ట్రైట్ డ్రైవ్ గురించి నీకు చెప్తానులే కానీ నువ్వు ఆ కట్ షాట్ ఎలా ఆడావో నాకు కూడా చెప్తావా అని. అప్పుడు VVS లక్ష్మణ్ పక్క నుంచి వచ్చి, అరే రే నా ఫ్లిక్ షాట్ చూస్తారా అంటాడు. అప్పుడు సేవాగ్ వచ్చి, నా అప్పర్ కట్ చూపించినా అంటాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? బేసిక్గా ఒక్కొక్కరి నుంచి వాళ్ళు ఐడియాస్ తెలుసుకుంటున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఓకే, నువ్వు స్ట్రైట్ డ్రైవ్ బాగా ఆడుతున్నావు కాబట్టి నువ్వు స్ట్రైట్ డ్రైవ్ గురించి చెప్పు, నువ్వు కట్ షాట్ బాగా ఆడుతున్నావు కాబట్టి నువ్వు కట్ షాట్ గురించి చెప్పు, నువ్వు ఫ్లిక్ షాట్ బాగా ఆడుతున్నావు కాబట్టి నువ్వు ఫ్లిక్ షాట్ గురించి చెప్పు, నువ్వు అప్పర్ కట్ ఆడుతున్నావు కాబట్టి అప్పర్ కట్ గురించి చెప్పు. అలా ఇండియన్ నేవీ దగ్గర కొన్ని ఐడియాస్ ఉంటాయి, అమెరికన్ నేవీ దగ్గర కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఆస్ట్రేలియన్ నేవీ దగ్గర కొన్ని ఐడియాస్ ఉంటాయి, జపాన్ నేవీ దగ్గర కొన్ని ఐడియాస్ ఉంటాయి. అలా ఎన్ని దేశాలు ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరి ఐడియాస్, వాళ్ళందరి నాలెడ్జ్, వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ డెవలప్ చేయడానికి ఒక మంచి ఛాన్స్ వస్తుందన్నమాట. అలా చేయడం వల్ల కంట్రీకి మధ్య రిలేషన్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. అలానే ఇది ఇండియా యొక్క పవర్ ఏంటి అని గ్లోబల్గా, వరల్డ్ వైడ్గా చూపించుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. తద్వారా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఇంటర్నేషనల్ డిప్లొమసీలో, దౌత్య సంబంధాల్లో మెరుగైన స్థితిలో ఉంటాము. మన ఇబ్బందుల్ని, మన సమస్యల్ని మనం ఈజీగా పరిష్కరించుకోగలుగుతాం. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ముగిసింది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.